డిగ్రీలో ఏ కోర్స్ తీసుకుంటే త్వరగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాము. అండ్ చాలా క్లారిటీగా చాలా మంది బిఎస్సి తీసుకుంటున్నారు, ఎక్కువ మంది బిఏ ఆప్ట్ చేస్తా ఉన్నారు. కానీ అసలు వాస్తవానికి ఎంతవరకు యూపీఎస్సి సిలబస్ తో మ్యాచ్ అవుతుంది? ఎందుకు అంటే అసలు పర్పస్ ఆఫ్ టేకింగ్ బిఏ ఏంటి? అసలు బిఏ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం, లేకపోతే బిఎస్సీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిఏ ఎందుకు తీసుకోవాలనుకుంటారు, ఎందుకు తీసుకోవాలనుకుంటారు అంటే సో బిఏ చదివితే ఆ కాంబినేషన్లో అట్లీస్ట్ కొంతవరకు యూపీఎస్సీ సిలబస్ కవర్ అవుతుంది. బిఏ సబ్జెక్ట్ కాంబినేషన్ చూసుకుంటే అకౌంటెంట్స్, జియోగ్రఫీ అండ్ పొలిటికల్ సైన్స్ అదొక కాంబినేషన్, ఇంకో కాంబినేషన్ చూసుకుంటే ఇంగ్లీష్, ఇంకో కాంబినేషన్ చూసుకుంటే హ్యుమానిటీస్లో హిస్టరీ ఆర్ సైకాలజీ ఆర్ బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, అండ్ ఇంకోటి చూసుకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎకనామిక్స్ ఆర్ సోషియాలజీ. ఇలా ఎంతో కొంత సిలబస్ బిఏతో పాటు మనకి యూపీఎస్సీ సిలబస్తో కవర్ అవుతుంది. సో దట్ ఇట్ విల్ బి ఈజీ అండ్ అట్ ద సేమ్ టైం మనకు కొంత డిగ్రీ కూడా కొంత ఈజీగా వస్తుంది ఉద్దేశంతో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఆప్ట్ ఫర్ బిఏ. కానీ బీఎస్సీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అనేది మాత్రం అసలు అర్థం కాదు. ఎందుకంటే రీసెంట్ డేస్లో బీఎస్సీతో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బీఎస్సీతో కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని ఇన్స్టిట్యూట్స్. అండ్ అసలు బీఎస్సీతో చూసుకుంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్. అసలు బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ అని మోస్ట్ ఆఫ్ చాలా కోర్సెస్ ఉన్నాయి బీఎస్సీ కాంబినేషన్లో. కానీ మోస్ట్లీ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, బీఎస్సీ ఐటీ కానీ, బీఎస్సీ స్టాట్ కానీ, బీఎస్సీ మ్యాథ్స్ ఇంకొంతమంది తీసుకుంటూ ఉంటారు, కెమిస్ట్రీ, ఇలా రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఎక్కువగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నావా లేకపోతే బీఏ తీసుకున్నావా, మనం ఇక్కడ బీఏ కూడా కొంతమంది మోస్ట్లీ హెచ్ఈసీ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ మోస్ట్లీ ఏంటి అంటే ఎంతవరకు యూపీఎస్సీ సిలబస్తో కవర్ అవుతుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ అనేది మనం మిస్ అవుతూ ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం బిఏ తీసుకున్నా లేకపోతే బీఎస్సీ తీసుకున్నా రోజులో మహా అయితే 2-3 గంటలు మాత్రమే యూపీఎస్సీ కోసం కేటాయించగలుగుతారు. అంత తక్కువ టైంలో రోజుకి 2-3 గంటలు, అది కూడా మళ్ళీ సెలవులు వస్తూ ఉంటాయి, మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. అండ్ 4 మంత్స్కి ఒకసారి ఒక 15 to 20 days అనేది మనకి ఎగ్జామ్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇంటర్నల్స్ అని ఎక్స్టర్నల్స్ అని చెప్పి. అండ్ అంటే ఎవ్రీ 6 monthsకి ఒక ఆల్మోస్ట్ 1.5 month మనకి ఎగ్జామ్స్ టైమే కిల్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా అంటే ఇప్పుడు యావరేజ్న పర్ డే 2 to 3 hours అంటే యూపీఎస్సీ కనీసం ఎన్సీఆర్టీస్ కూడా ఈ డిగ్రీ అయిపోయే వరకు కంప్లీట్ చేయడం కష్టం. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే డిగ్రీలో సెలెక్ట్ చేసుకునేటప్పుడు బీఏ హెచ్ఈసీ తీసుకోవడం బెస్ట్ ఆప్షనే. దానికంటే ఇంకా కొత్త ఆప్షన్ మనకు వచ్చింది. సో దానికి సంబంధించిన బీఏ పబ్లిక్ పాలసీ మీద వచ్చింది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సిలబస్ ఇస్ సేమ్ కవర్ అవుతుంది. అండ్ ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బీఏ పబ్లిక్ పాలసీ చేయడం వల్ల దీనికి సంబంధించి మనకేంటి అంటే ఇప్పుడు మనం డెఫినెట్లీ చాలా కష్టపడతాం దీనికోసం, ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ అవ్వడానికి. అంటే ఓవరాల్గా ఐఏఎస్ ఐపీఎస్ అని కాదు, కానీ ఒక పబ్లిక్ సర్వెంట్ అవ్వాలి, సమాజానికి ఏమైనా సేవ చేయాలి, మన వంతుగా మన కృషిగా ఏమైనా చేయాలి అని చెప్పి అలా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. డైరెక్ట్లీ మనం ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్కి వెళ్ళి నువ్వు పబ్లిక్ పాలసీ చేసావంటే, ఆ డిగ్రీ చేతో పట్టుకున్నావు అంటే నీకు కొంతవరకు అవుట్ సోర్సింగ్ జాబ్ కూడా వచ్చేదానికి చాలా వాల్యూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ టు పిఏ కానివ్వండి, ఈ ఐఏఎస్ ఐపీఎస్ పర్సనల్ అసిస్టెంట్ అలా కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అవుట్ సోర్సింగ్ సంబంధించిన జాబ్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అసలు అది కాదు అనుకుంటే మీరు ఆల్టర్నేట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రైవేట్ సెక్టార్లో టాప్ కంపెనీస్లో కూడా మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇదంతా ఏంటి అంటే డిగ్రీలో ఏ కోర్స్ తీసుకుంటే మనకు త్వరగా ఐఏఎస్ ఐపీఎస్ క్రాక్ చేయొచ్చు అంటే సో ఐ విల్ సే దట్ బీఏలో హెచ్ఈసీ ఆర్ బీఏ పబ్లిక్ పాలసీ, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే డెఫినెట్లీ ఫస్ట్ బీఏ పబ్లిక్ పాలసీ అని అంట డైరెక్ట్. ఎందుకంటే 90% మీ ఫోకస్ ఓన్లీ ఐఏఎస్ అనుకోండి, ఇక వేరేదేం కాదు, ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ అనుకోండి, 100% బీఏ పబ్లిక్ పాలసీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను అంటాను. సో ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఈ యూపీఎస్సీ సిలబస్ని, ఈ బీఏ హెచ్ఈసీ కానీ బీఏ పబ్లిక్ పాలసీ కానీ ఈ సిలబస్ని పక్కన పెట్టి చూడండి. నేను చెప్పేది రాంగ్ అని అనిపిస్తే మీరు దాన్ని బట్టి ఆలోచన చేయండి, రైట్ అనిపిస్తే దాన్ని బట్టి రైట్ డెసిషన్ తీసుకోండి. అండ్ డెఫినెట్లీ మనము ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే దానికి సంబంధించిన ప్రాపర్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెలెక్టింగ్ రైట్ కోచింగ్ సెంటర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంతేగాని చాలామంది డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో 2 లక్షలు 3 లక్షలు దోచేసుకుంటూ కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటే అవి ఎందుకు పనికిరావు. సో ఆల్మోస్ట్ నేను ఈ 2024 ఇయర్కి సంబంధించి డిగ్రీ విత్ ఐఏఎస్ రివ్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను చాలా ఇన్స్టిట్యూట్స్ గురించి రివ్యూస్ కూడా ఇచ్చాను. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.